గోదావరి జిల్లా వార్తలకు స్వాగతం. ఉభయ గోదావరి జిల్లాల నమ్మకమైన స్వరం. రవిశంకర్ రెడ్డి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ జాతీయ అధ్యక్షులు. ఆగస్టు 24, 25, 26 ఈ 3 రోజుల పాటు రాజమండ్రి వేదికగా రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. 24వ తేదీన సెమినార్ పెట్టుకోవడం జరిగింది. 25 ఈ రోజు ప్రదర్శన రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఆర్ఎస్యు నాయకత్వంతో ఒక ప్రదర్శన అనంతరం సభ నిర్వహించుకుంటా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయింది. పరిపాలన పూర్తయిపోయి ఈ 2 సంవత్సరాల కాలంలో విద్యార్థులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అలాగే ఉండిపోయింది. ఈరోజు పూర్తి స్థాయి ఉద్యోగ భర్తీలు కూడా ఈరోజు అరకొరకు మాత్రమే ఇస్తున్నారు. అంటే ఈరోజు కేవలము ఆలోచన చేసి ఈరోజు హామీలు నెరవేర్చాలా వద్దన్న ఆలోచనతో ఉంది తప్ప ప్రభుత్వం పూర్తి స్థాయి నెరవేర్చే పరిస్థితి మాకు కానరావడం లేదు. ఇక రెండవది వచ్చేసి సంక్షేమ హాస్టళ్లు లేదా ప్రభుత్వ పాఠశాలలు విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత కూడా ఈరోజు పూర్తి స్థాయి సౌకర్యాలు లేని పరిస్థితి. దాని కారణంగానే అనంతపురంలో నిన్న గోడ కూలి ఒక అబ్బాయి చనిపోయినాడు, 2కి గాయాలయ్యాయి. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఫుడ్ పాయిజన్ అవుతా ఉంది. కారణం ఏంటి? నాణ్యమైన భోజనం పిల్లలకు పెట్టడం లేదు. ఈరోజు సన్నబియ్యం ఇస్తున్నారు, సంతోషమే, కానీ పెరిగిన ధరలకు అనుకూలంగా ఈరోజు మెస్ ఛార్జీలు పెంచిన పరిస్థితి లేదు. దాని కారణంగా విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెనూ చాంతాడ ఉంటే పెట్టేది మాత్రము జానంత ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ను తక్షణమే విడుదల చేయాలా, విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులకు పూర్తి చదువు అయిపోయిన తర్వాత డబ్బులు ఇస్తే గానీ ఈరోజు సర్టిఫికేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. మరోపక్క ఈరోజు పీజీ విద్యార్థులు గత ప్రభుత్వంలో జీవో తీసుకొచ్చి ఈరోజు పీజీ విద్యార్థులకు చదువును దూరం చేసి కుట్రను గత ప్రభుత్వం చేసింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ జీవో రద్దు చేసి మరి పీజీ విద్యార్థులకు మరి రియంబర్స్మెంట్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ఉంది. హామీ గారు లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారు, ఆ హామీని ఇంతవరకు అమలు చేయలేదు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ కాలేజీలు కానీ బీఈడి కాలేజీలు కానీ ఇలా చెప్పుకుంటా పోతే ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని చదువు తప్పకుండా కళాశాలను నిర్వహించకుండా కొన్ని వందల వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం దీనిపైన ఎందుకు స్పందించడం లేదు మాకు అర్థం కావడం లేదు. కాబట్టి దయచేసి విద్యాశాఖలో జరుగుతున్నటువంటి అవినీతి పైన కానీ లేకపోతే బీఈడి కళాశాలల్లో నర్సింగ్ కళాశాలలో జరుగుతున్నటువంటి ఈ కుంభకోణం పైన తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము విచారణ జరిపి ఈరోజు ఎటువంటి సౌకర్యాలు లేకుండా చదువు తప్పకుండా దోపిడీ చేసినటువంటి కళాశాలల యాజమాన్యం పైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి ఈ ఆర్ఎస్యూగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అట్లాగే సంక్షేమ హాస్టళ్ళకి మీడియాను విద్యార్థి సంఘాలు అనుమతి లేదు అని చెప్పి తెచ్చిన జీవో దుర్మార్గమైంది. ఈరోజు మీడియా వ్యవస్థ కానీ విద్యార్థి సంఘాలు కానీ ఉన్నాయి కాబట్టి సంక్షేమ హాస్టల్లో కనీసం విద్యార్థులకు అరకొరకైనా సరే మెనూ ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది. ఈరోజు మీరు అనుమతి లేదు అంటే సంక్షేమ హాస్టల్లో కానీ గురుకులాల్లో కానీ కస్తూర్బా పాఠశాల కానీ అక్కడ చదువుకున్న విద్యార్థుల సమస్యలను ఏ విధంగా బయటకు వస్తాయో రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలి. అధికారులు తెస్తారా, వాళ్ళ అధికారులు వాళ్ళే కాపాడుకుంటారు. అట్లాగే సుదీర్ఘ కాలంగా సంక్షేమ హాస్టల్ల పరిస్థితి ఏంటంటే ప్రతి విద్యార్థికి 30% ఈరోజు వాటిను ఖచ్చితంగా వాళ్ళ ఏపీసీడబ్ల్యూ కానీ ఏఎస్డబ్ల్యూ కానీ పైసా అధికారులు కానీ ప్రతి నెల బిల్లు అయిన ప్రతిసారి డబ్బులు ఇవ్వాల్సిందే. మరి అలాంటి అధికారులు తప్పు చేసినటువంటి హెచ్డబ్ల్యూ పైన చర్యలు తీసుకుంటారా? మన ఎన్నికేసుకొచ్చరా అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఇది కుట్రలో భాగమో సంక్షేమ హాస్టల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు సంక్షేమ హాస్టల్ను దూరం చేసేటువంటి కుట్రను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోంది. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాను. తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఆర్ఎస్యూగా రాజమండ్రి వేదిక రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.